ఇన్నాళ్లు సైలెంటుగా ఉన్న సీఎం వైఎస్ జగన్ ఇప్పుడు స్పీడ్ పెంచుతున్నారు. చెల్లి షర్మిల విమర్శలకు బ్రేక్ వేయకపోతే పార్టీకి డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందని ఆయన భావిస్తున్నారా? వైసీపీ ప్రారంభిస్తున్న సిద్ధం ప్లాన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో గత 2-3 నెలలుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చర్చాంశనీయమయ్యాయి. అంటే టీడీపీ, జనసేన మధ్య పొత్తు, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని చీల్చి షర్మిలను ముందు నిలబెడుతున్న జాతీయ పార్టీ కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నం వంటివి కావచ్చు. ఇవన్నీ జోరుగా సాగుతున్నాయి. రాజకీయ పార్టీలు బహుళ రాజకీయ వ్యూహకర్తల తలుపులు తడుతున్నాయి. వీటన్నిటి మధ్య సీఎం జగన్ ఒక కొత్త పదంతో సమాధానంగా వస్తున్నారు. అదే సిద్ధం. అంటే 2024 ఎన్నికల కోసం వైఎస్ఆర్సీపీ రాజకీయ ప్రచారాన్ని అధికారికంగా నగారా మోగించటానికి సిద్ధమైందనే అర్థం. సిద్ధం కార్యక్రమ ప్రధాన అంశాలు: ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒక్క రాత్రిలోనే అన్ని ప్రధాన హాట్స్పాట్లు లేదా ముఖ్య కూడళ్లలో ఒక నిర్దిష్ట పోస్టర్, హోర్డింగ్, బిల్బోర్డ్తో కళకళలాడుతున్నాయి. ఈ డిజైన్ చూడటానికి సినిమా పోస్టర్లా ఆకర్షించేలా ఉంది. అసలు ఇదేంటో తెలుసుకునేందుకు మరిన్ని అంశాలు చూద్దాం. ఈ డిజైన్లో వైఎస్ఆర్సీపీ జెండాతో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ముఖాన్ని పొందుపరిచారు. వ్యూహాత్మకంగా జగన్ చిత్రం వెనక వైఎస్ఆర్ ఫోటోని ఉంచారు. కొడుకు ముందుకు తీసుకువెళుతున్న కళ, వారసత్వానికి ప్రతీక అన్నట్లుగా ఈ పోస్టర్ ద్వారా వ్యక్తపరుస్తున్నారు. వ్యూహాత్మంగా సిద్ధం అనే పదమే ఒక సందేశంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. గ్లోబల్ ట్రెండ్లో పొడవాటి టైటిల్స్ వాడుతున్న తరుణంలో జగన్ వారికి భిన్నంగా సిద్ధం అని ఒక్క మాటతో ముందుకు వచ్చారు. జగన్ తరచుగా రానున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధమని అంటుంటారు. ఆ మాటకు జోడింపుగా మేం సిద్ధమనే సందేశంతోనే ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ పోస్టర్లో ఆశ్చర్యార్థకం గుర్తులో పిడికిలి కూడా చూపిస్తుంది. అది కూడా చాలా చిత్రంగా అనిపిస్తుంది. అందులో చాలా లోతైన అర్థం ఉందని తెలుస్తోంది. తన కార్యకర్తలు ఈ సమావేశాలకు కదిలిరావాలని జగన్ పిలుపునిచ్చినట్లుగా అనిపిస్తుంది. ఇంకా ఎలాంటి సవాళ్లనైనా, పొత్తులనైనా, కుట్రలనైనా ఎదుర్కొనేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేస్తోంది. ఈ సందేశం భారతదేశ రాజకీయాల్లోనే కొత్తగా కనిపిస్తుంది. గతంలో ఎక్కడా వాడని, చూడని ప్రయోగమిది. ఈ పోస్టర్లో కనిపించే మరో అంశం ఏమిటంటే కార్యకర్తలు తమ నాయకుడితో పాటు తాము కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెబుతూ చేతులు పైకెత్తడం ద్వారా జగన్ పిలుపుకు ప్రతిస్పందిస్తున్న గణనీయమైన సంఖ్యలో వ్యక్తులను కూడా డిజైన్ చూపిస్తుంది. సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ తన స్టార్ క్యాంపెయినర్లు అని సంబోధిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే తన కార్యకర్తలను జగన్ ఇచ్చే ప్రాముఖ్యతను చాటి చెప్తున్నారని అర్థమవుతుంది. రాబోయే 75 రోజులకు ఎన్నికల టోన్ని సెట్ చేయడానికి ఇవన్నీ అద్దినట్లు కనిపిస్తుంది. ఈ ప్రచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్తో రెండోసారి పనిచేస్తున్న ప్రఖ్యాత రాజకీయ సలహా సంస్థ ఐపాక్ యొక్క ఆలోచనగా చెబుతున్నారు. ఈ హోర్డింగ్లు ఒక్క రాత్రిలోనే ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రధాన నగరాల్లో పుట్టగొడుగులా పుట్టుకొచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యువత ఈ పోస్టర్ను షేర్ చేస్తోంది. వైఎస్ఆర్సీపీ ఇప్పుడు సిద్ధం పేరుతో 4 అతి భారీ క్యాడర్ సమావేశాలను నిర్వహించేందుకు సిద్ధమైంది. అందులో మొదటిది జనవరి 27వ తేదీన భీమిలిలో జరగనుంది. ఇందులో ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైసీపీ కార్యకర్తలు హాజరు కానున్నారు. పార్టీ కార్యకర్తలు 3.5 నుంచి 4 లక్షల వరకు హాజరు కావచ్చని పార్టీ అంచనా వేస్తోంది. ఇప్పటికే క్యాడర్కు సందేశాలు, ఐవీఆర్ఎస్ ఆహ్వానాలు పంపించారు. వైసీపీ వారంతా సిద్ధం నినాదంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నారు. ఈ కార్యక్రమం ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా మైదానంలో తమ ఉత్సాహాన్ని పంచుకోవడం ప్రారంభించారు. తద్వారా అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పకనే చెబుతున్నారు.